నమస్తే. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా దానికి కారకులు ఎవరు అని అంటే బీఆర్ఎస్ చేసిన పాపం అన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే మరి బీఆర్ఎస్ ఎంతవరకు చేసింది అనే విషయాలు అయితే మాట్లాడదాము. తెలంగాణ అన్యాయం అయిపోతా ఉన్నారని కూడా కాంగ్రెస్ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాలు అయితే మాట్లాడదాం. మాజీ స్పీకర్ మధుసూదన్ చారి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. వాళ్ళు ఇచ్చారు, హామీలు అయితే ఇచ్చారు. హామీలు నెరవేర్చండి అని అడిగితే గత పాలకులు చేసిన పాపం వల్లనే మేము నెరవేర్చలేకపోతా ఉన్నాం, ఆర్థికంగా తెలంగాణ మొత్తం కుంగిపోయింది, వాళ్ళు అప్పులు చేసిపోయారు అన్న విషయాలు చెప్తా ఉన్నారు. ఎలా వస్తున్నారు వీటిని? ఇది దద్దమ్మలు అనేటువంటి మాట. ఒక ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు, ఆ రోజు కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది 2023 ఎన్నికలకు ముందు పుట్టినటువంటి పార్టీ కాదు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, ఈ దేశంలోని అనేక రాష్ట్రాలను ఏలినటువంటి పార్టీ, ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెలిసినటువంటి పార్టీ. విజ్ఞత ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే, జవాబుదారీతనం ఉంటే, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పి ఆ తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట కట్టుబడి ఉండక ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం, ఇది 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 వాళ్ళ అసమర్థతకు నిదర్శనం. కేసీఆర్ గారు ఒక సాహసవంతుడైనటువంటి నాయకుడు, ఒక స్వాప్నికుడు. అందుకనే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని స్వప్నించి అమలు చేసి తెలంగాణను బంగారం లాగా చేసినటువంటి నాయకుడు. ఇవాళ తెలంగాణ రాకముందు నీళ్లు లేవు, తెలంగాణ రాకముందు కరెంటు లేదు, తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం అనేక సమస్యలతో కునారిల్లింది. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన కరెంటు చేసినాం కదా, బ్రహ్మాండమైన ప్రాజెక్టును కట్టి నీళ్ళు ఇచ్చినాం కదా. కట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేని విజ్ఞత లేక, వాటిని తెలిసి కావాలని నిర్వీర్యం చేసి ఎదుటి వాళ్ళని బదనాం చేయడం ద్వారా, ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదు. ప్రజలు ఎప్పుడు ఓట్లేసిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా కొంత టైం ఇస్తారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఏందో చూపిస్తారు. కానీ 5 సంవత్సరాల తర్వాత చూపించాల్సినటువంటి ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 15-20 మాసాల్లోనే లోనవుతున్నది. ఇది జగమెరిగినటువంటి సత్యము. వాళ్ళు మొదటి రోజు ఏదన్నా అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద మాట్లాడితే మాట్లాడవచ్చు గాక, ఏదైనా ఆరోపణలు చేస్తే చేయవచ్చు గాక, 20 మాసాల తర్వాత కూడా వాటి చుట్టే పరిభ్రమించడం అంటే వీళ్ళకు ప్రజలను పాలించే అర్హత లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించే విజ్ఞత లేదు. అంతకు మించి వీళ్ళ దుర్మార్గానికి మరొక్కసారి తెలంగాణ ప్రాంతం 2014 ముందు ఉన్నటువంటి దుస్థితిలోకి నెట్టుతా ఉన్నారు. ఇది క్షమించరాని నేరం అని హెచ్చరిస్తా ఉన్నారు.